అందరికీ నమస్కారం అండి. ఈరోజు గోరుచిక్కుడు కర్రీ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. 250 గ్రామ్స్ గోరుచిక్కుడు తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. వేయించిన పల్లీలు తీసుకున్నా అండి, మిక్సీ జార్‌లోకి వేసుకొని కొద్దిగా కొబ్బరి పొడి వేసుకొని వెల్లుల్లి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. 8 పచ్చిమిర్చి తీసుకున్నా అండి, ఇది కూడా గ్రైండ్ చేసుకోవాలి. కుక్కర్ తీసుకున్నా అండి, కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు, కొద్దిగా పసుపు, సాల్టు, గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. కట్ చేసుకున్న గోరుచిక్కుడు ఇందులో వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకున్న పల్లీల పౌడర్ ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఉడికిన తర్వాత ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకోవాలి.